హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు అండి. మీలో ఎంతమంది అయితే ఈరోజు ఉపవాసం ఉంటున్నారు? మా సైడ్ అయితే ఒక్క పొద్దు అంటామండి. నేనైతే ఉంటున్నాను. నేను 4 years అయిందండి ఉండక. ఫస్ట్ అంతా ఉండేదాన్ని, తర్వాత అయితే ఇంకా పాప కన్సీవ్ కావడం, తర్వాత బాబు, అందుకనేసి లేనండి ఉపవాసం అయితే. ఈరోజు అయితే ఉపవాసం ఉంటున్నాను. అందుకనేసి పొద్దున్నే లేచి స్నానం అయితే చేసేసానండి. తర్వాత అయితే ఇక్కడ అక్కడికి తీసుకెళ్ళడం, పుట్ట దగ్గరికి అయితే వెళ్తామండి మేము. అక్కడికి తీసుకెళ్ళడానికి కావాల్సినటువన్నీ ఇక్కడైతే నేను రెడీ చేసుకుంటున్నాను. పచ్చి పెసరపప్పును అయితే నానబెట్టుకునేసి పొట్టు తీసేసుకొని అయితే అవి అయితే తీసుకెళ్తామండి. ఉపవాసం ఉన్న వాళ్ళు అవి తినాలి. అవి అయితే నానబెట్టేసాను. బియ్యం కూడా నానబెట్టానండి. సలిబిడి అంటారు కదా, దానికోసం అయితే ఇక్కడ బియ్యం నానబెట్టాను. తర్వాత అయితే వంపేసి ఇక్కడైతే ఆరబెడుతున్నానండి. అట్లే తడితో వేస్తే అంతా లూజ్గా అయిపోతుంది. అందుకనేసి ఆరబెట్టేసి తర్వాత బెల్లం కలిపి కొట్టుకోవాలి. అవి వేరేలోపు అయితే ఇక్కడ నూగు పిండి కూడా దంచుకోవాలండి. అందుకోసం అయితే ఇక్కడ బెల్లం అయితే దంచుతున్నాను. ఈ పండగకి నేను ఏమేమి చేశాను, ఎలా సర్దుకున్నాను, పుట్ట దగ్గరికి అయితే ఏమేమి తీసుకెళ్ళాను, ఏమేమి చేశాను అనేది అయితే నేను లాంగ్ వీడియో అయితే చేశానండి. అదైతే రేపు పొద్దున 10 గంటలకు అయితే అప్లోడ్ చేస్తాను, చూసేయండి. బెల్లం అంతా దంచుకున్న తర్వాత ఫస్ట్ అయితే నూగు పిండికి అయితే రెడీ చేసుకుంటున్నాను. మళ్ళీ కరెంట్ అందుపోతే ఇబ్బంది కదా అని చెప్పేసి బాబునైతే వాళ్ళ నాన్న ఎత్తుకున్నాడు. నేను ఇక్కడ నూగు పిండి అయితే కొట్టేసి నూగు పిండి అయితే వంటలు అయితే చేసేసుకున్నాను. మీరు ఉపవాసం ఉన్నారా లేదా అని చెప్పేసి అయితే కామెంట్ అయితే చేయండి. నేనైతే 4 గంటల తర్వాత ఉంటున్నాను కదా, ఎలా ఉంటుందో ఈరోజు, ఎలా గడుచుతుందో లేదో చూడాలి. మా సైడ్ అయితే నూగు పిండి, సలిపిండి, పెసరపప్పు అయితే తీసుకెళ్తారండి. నేనైతే ఈసారి చీర అయితే పెట్టుకుంటున్నానండి. పుట్టకైతే నేను 4 years అవుతుంది కదా ఉండక, అందుకనేసి ఈసారి అయితే చీర పెట్టుకుందామనేసి పుట్టకైతే పెట్టుకుంటున్నాను. లాంగ్ వీడియో అయితే రేపు పొద్దున 10 గంటలకు వస్తుందండి.